అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో అయ్యప్ప దీపారాధన మహోత్సవం చూశారు కదా! ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అలాగే పైన ఐ బటన్‌లో కూడా ఇస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. మిస్ కాకండి. ఇక పడిపూజ రోజు అంటే జనవరి 1 రోజు పడిపూజ, నిప్పులగుండం 2 నిర్వహిస్తారు. పూజ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమై తెల్లవారుజామున 3 గంటలకి ముగిసింది. మనం చూసుకుంటే మాల వేసుకున్న స్వాములు నిప్పులలో నడుస్తారు. అసలు నిప్పులలో నడవడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మాల వేసుకుంటే తప్పకుండా నిప్పులలో నడవాలా అనే ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది. అసలు ఎందుకు నడుస్తారు, నిప్పులలో నడవడం వల్ల వెనుకున్న కారణం ఏంటో తెలుసుకుందాం. రెండు ఒకరోజే అయిపోయేసరికి వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పి ఈరోజు నిప్పుల గుండం ఎందుకు నిర్వహిస్తారు, ఎందుకు నడుస్తారు అనేది ఈరోజు చెప్తాను. రేపటి వీడియోలో పడి పూజ ఎందుకు చేస్తారో దాని గురించి కూడా తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మంలో నిప్పు అంటే పవిత్రతకు, శుద్ధికి ప్రతీక. నిప్పుల గుండం మీద నడవడం ద్వారా భక్తులు తమ మనసులోని చెడు ఆలోచనల్ని, పాపాలని త్యజించాలని నడుస్తారు. స్వాములు నిప్పుల మీద నడవడం వల్ల అయ్యప్ప స్వామి మీద భక్తులకు ఎంత భక్తి ఉందో చూపించడానికి కూడా నిప్పుల మీద నడవడం ఒక కారణం. అలాగే మాల వేసుకున్న స్వాములు ఇలా నిప్పులలో నడవడం వల్ల ఈ భక్తి స్థాయిని మరింత పెంచుతుంది. అలాగే నిప్పుల మీద నడవడం భౌతికంగా, మానసికంగా కఠినమైన పరీక్ష అని చెప్పుకోవాలి. దీనివల్ల భక్తులు తమ సహన శక్తిని, ధైర్యాన్ని పరీక్షించుకుంటారు. అయ్యప్ప మాల ధారణ సమయంలో భక్తులు ఎన్నో కఠినమైన నియమాలు పాటిస్తారు. ఆ నియమాలకు ముగింపు చిహ్నంగా నిప్పుల మీద నడవడం చేస్తారు. మాల వేసుకున్న పెద్ద స్వాములే కాదు, మణికంఠ స్వాములు, మాళికాపురం స్వాములు అంటే 10 సంవత్సరాల లోపు అమ్మాయిలు మాల వేసుకున్న స్వాముల్ని మాళికాపురం స్వామి అని పిలుస్తారు. వాళ్ళు కూడా ఆ అయ్యప్పని నమ్ముకొని పెద్దవాళ్ళతో పాటు వాళ్ళు కూడా నిప్పులలో నడిచి అంత ధైర్యం చేస్తారు. అంతేకాదు, వాళ్ళు నడిచేటప్పుడు మేము వాళ్ళని అడిగాం, మీకు భయం వేయట్లేదా అంటే, లేదు అయ్యప్ప చూసుకుంటాడు కదా, ఏం కాలవు అన్న ధైర్యంతో వాళ్ళు ఆ నిప్పులలో నడిచారు. వాళ్ళకి ఎంత భక్తి, నమ్మకం ఉంది చూడండి అయ్యప్ప మీద. అలా అని నడిచే వాళ్ళందరికీ ఏమీ కాదా అంటే అది మనం ఖచ్చితంగా చెప్పలేము. కొందరికి అవుతుంది, కొందరికి అవ్వదన్నమాట. అంటే అయ్యప్ప తీసుకునే భక్తి పరీక్ష అనుకోవచ్చు. కొంతమంది స్వాములు మాల వేసుకున్నా కూడా సరైన నియమాలు పాటించకపోవడం వల్ల కూడా వాళ్ళకి నొప్పులు, బొబ్బలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అయ్యప్ప మాల వేసుకోవాలి అనుకునే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి అయ్యప్ప మాల వేసుకోవాలి. ప్రతిసారి మనం మొక్కితే ఏదో మన కోరికలు తీరడానికి మొక్కుతాము, మొక్కు తీరుస్తాము, లేకుంటే లేదు. కానీ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కఠిన నియమాలతో పాటిస్తేనే మనకి ఆ మాల వేసుకున్నందుకు ఫలితం దక్కుతుంది. అలాగే అయ్యప్ప దయ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఏదో అలా అందరూ చూడడానికి మాల వేసుకొని ఆ నియమాలు పాటించకుండా ఉంటే మాత్రం తప్పకుండా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించి మాలధారణ అనేది చేసుకోవాలి. చూస్తారు కదండి, నిప్పుల మీద నడవడం వల్ల వెనుకున్న కారణాలు ఏంటి అనేది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూసిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.